ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు బీజేపీ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సిట్ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తమ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్ గుర్తించింది. ఇవాళ మరికొంతమందికి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏడాది కాలంగా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోన్న ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చాక దర్యాప్తును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సిట్ వరుస పెట్టి నేతలను విచారిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 30 మందికి పైగా స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు అధికారులు. ఇవాళ ఈటల ప్రేమేందర్ రెడ్డి స్టేట్మెంట్తో రికార్డ్ చేయబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే 2023 నాటి ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవంటూ నిన్న కొందరు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టి విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇవాల్టి విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ మంత్రి కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు ఇవాళ రాబోతున్నారా? బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ ప్రస్తుతం చూడవచ్చు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం చేరుకున్నారు. ఆయన దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన కొన్ని పేపర్స్ కూడా తీసుకొచ్చినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఈటెల రాజేందర్ నోటీస్ ఏదైతే ఇచ్చారో ఆ నోటీస్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం కోసం ఈటెల రాజేందర్ వస్తున్న దృశ్యాలు చూస్తే ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన 30 మందికి పైగా రాజకీయ నాయకుల స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసు విచారణ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరగనుంది. ప్రస్తుతం చూసి ఈటెల రాజేందర్ లోపలికి వెళ్తున్నారు. ఆయనతో పాటుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేంద్రనాథ్ రెడ్డి ఆయన కూడా నోటీస్ సర్వ్ చేశారు. వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఇప్పటికే చాలామందికి నోటీసులు సర్వ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈటెల రాజేందర్కి నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణ చేయబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి పోలీసులు అడిగారు. ఇప్పటివరకు ఈ కేసులో అనేక మంది పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఇప్పటికే అనేక మంది నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈటెల రాజేందర్ విచారణ కీలకంగా ఉంది. 2023 ఎన్నికలకు ముందు జరిగినటువంటి వ్యవహారం కావచ్చు, హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఏవైతే ఈ ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం ఉందో దాని మేరకు ప్రస్తుతం అటు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ప్రధానంగా హుజురాబాద్ బై ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయిందని సమాచారం. దాంతోపాటుగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణలో కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మరికొంత డేటా వచ్చిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఆయన 2023లో గజ్వేల్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత హుజురాబాద్ నుంచి కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు. సో 2023 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో భాగంగా హుజురాబాద్ బై ఎలక్షన్ కావచ్చు, 23 ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆయన నిలబడ్డటువంటి అనేక రెండు చోట్ల ఆయన నిలబడ్డారు కాబట్టి వాటికి సంబంధించిన దానిపైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. డబ్బుల ట్రాన్సాక్షన్తో పాటుగా ఈటెలకు సంబంధించిన అనుచరుల చుట్టూ కూడా కొంత జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈటెల రాజేందర్ని విచారించబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఈటెల రాజేందర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్లో అన్ని రాజకీయ పార్టీలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ కూడా ఇప్పటికే పోలీసులకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రధానంగా పొలిటికల్ లీడర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఈ కేసు మరికొంత కీలక దశకు చేరుకుంది. ప్రభాకర్ రావు 5 సార్లు ఇప్పటివరకు విచారణకు హాజరయ్యారు కాబట్టి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు ఒక ఫైనల్ దశకు చేరుకోబోతుంది. దాంట్లో భాగంగానే వీళ్ళందరినీ విచారిస్తున్నారు. ఈటెల రాజేందర్ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఈటెల రాజేందర్ లోపలికి వెళ్ళారు. కాసేపు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ విజయ్.